బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ ధర్నాపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. యనమల అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు. ఇండి కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయంటూ యనమల మాట్లాడారు. జగన్కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలి, ఇండి కూటమికి పార్టీలు కావాలి, అందుకే జగన్ ఢిల్లీలో ధర్నాకు ఇండి కూటమి నేతలు వచ్చారు అంటూ యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు. ధర్నాకు ఇండి కూటమి పార్టీ నేతలు రావడమే దీనికి సంకేతం అన్నారాయన. ఇండి కూటమిలో చేరడం జగన్కి అనివార్యమని యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారు అంటూ యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎన్డీఏలో మేము జనసేన ఉన్నాము, జగన్కి బీజేపీ చాలా దూరంగా ఉంటుంది, కాబట్టి జగన్కి ఇప్పుడు ఇండి కూటమి నేతలు, ఇండి కూటమి పార్టీలు అవసరం అంటూ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమిలో జగన్ రాలేని పరిస్థితి ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూటమి పార్టీగా జగన్ ఇండియాలో భాగస్వామిగా ఉండబోతున్నారు అంటూ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండి కూటమిలో చేరేంత ధైర్యం జగన్కు ఉందా అంటూ విష్ణు కుమార్ రాజు కూడా మాట్లాడారు. అంత సాహసం చేస్తాడు అని నేను అనుకోవడం లేదు అంటూ విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఇదంతా అసెంబ్లీ లాబీల్లో మాటల సందర్భంగా చోటు చేసుకుంది. జగన్ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అంటూ ఢిల్లీలో ఆయన ధర్నా చేశారు. మా పార్టీ నేతలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. జగన్ ఢిల్లీలో చేస్తున్న ధర్నాకు ఎస్పీ నుంచి, శివసేన నుంచి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇలా ఇండి కూటమిలో ఉన్న నేతల నుంచి మద్దతు లభించింది. జగన్ ధర్నా చేస్తున్న శిబిరం దగ్గరకు ఆయా నేతలు వచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా వచ్చారు, అఖిలేష్ కూడా వచ్చారు. అలా ఇండి కూటమిలో ఉన్న నేతలంతా అక్కడికి వచ్చి జగన్కు సంఘీభావం తెలపడంతో, జగన్కు మద్దతు తెలపడంతో జగన్ ఇండి కూటమిలో చేరబోతున్నారు అంటూ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఢిల్లీలో జగన్ ధర్నా శిబిరం దగ్గరకు అందరూ ఇండి కూటమి నేతలు వచ్చారు. దీనిపై యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకేమన్నారు యనమల రామకృష్ణుడు? ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమైనా స్పందిస్తున్నారా? అంటే ఢిల్లీలో జగన్ దీక్ష చేసిన ఆ రోజు నుంచి తర్వాత ఆ రోజు సాయంత్రం నుంచి కూడా ఇండియా కూటమిలోకి జగన్ వెళ్ళబోతున్నారని ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు దీక్ష చేసిన సందర్భంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం మేము ఇంక్లూడింగ్ బీజేపీతో సహా అన్ని పార్టీలకి ఆహ్వానం పంపాం, జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఆహ్వానం తెలిపి తమ దీక్షకు సంఘీభావం తెలపాలి, మద్దతు తెలపాలని కోరామని వైసీపీ నేతలు చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఎన్డీఏ కూటమిలో పార్టీలు ఎక్కడ కూడా జగన్కి మద్దతు ఇవ్వలేదు. అంతేకాకుండా ఇతర సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో కొన్ని పార్టీలు కూడా మద్దతు తెలపలేదు. కేవలం ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, అది కూడా ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, శివసేన, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ, ఇంకా కొన్ని పార్టీలు ఈ అన్నాడీఎంకి సంబంధించినటువంటి అన్నాదొరై కూడా హాజరయ్యి ఆయన మద్దతు తెలిపిన నేపథ్యం చూసి అంటే ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీలు నేరుగా వచ్చి జగన్కి మద్దతు ఇవ్వడంతో పాటు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు మాట్లాడి జగన్కి తమ మద్దతు భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పిన మాటల బట్టి అప్పటి నుంచి కూడా ఒక చర్చ నడుస్తుంది. జగన్ ఇండియా కూటమిలో జాయిన్ కాబోతున్నారు, కానీ దానికి ఇది సమయం కాదు, భవిష్యత్తులో ఖచ్చితంగా ఇండియా కూటమి వైపే జగన్ అడుగులు పడతాయనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉన్నా కాబట్టి ఆల్టర్నేటివ్ ఉన్నది ఇండియా కూటమే కాబట్టి జగన్ అడుగులు అటువైపు పడతాయనేది సాగుతున్న చర్చ. అక్కడ ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఆ చర్చకు బలాన్నిస్తూ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు జగన్ ఇండియా కూటమిలోకి వెళతారంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఈరోజు లాబీల్లో మీడియాతో చిట్చాట్ చేసే సందర్భంగా చేశారు. ఆయన చేసిన కామెంట్లో ప్రధానంగా ఏంటంటే జగన్కి ఇంకొక ఆప్షన్ లేదు, అంటే ఢిల్లీ స్థాయిలో జగన్కి ఎన్డీఏ కూటమిలో ఎలాగూ చేరలేరు కాబట్టి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి జగన్కి ఇండియా కూటమి అనివార్యం, ఇండియా కూటమి వైపే జగన్ చూస్తారని చెప్తున్నారు. రెండోది అటు ఇండియా కూటమి కూడా జగన్ అవసరం ఉంది, పార్టీలు కావాలి, ఇంకా కొన్ని బలమైన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వస్తే ఇండియా కూటమి ఇంకా బలాన్ని చేకూరుతుంది. 2029లో ఖచ్చితంగా ఇప్పుడు విజయానికి ఒక 30-40 సీట్ల దూరంలో ఆగిపోయారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొన్ని బలమైన ప్రాంతీయ పార్టీల్ని చేర్చుకోవడం ద్వారా 2029లో అయినా అధికారాన్ని చేపట్టాలని ఇండియా కూటమి భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు జగన్ లాంటి ఒక మాస్ లీడరు 2019లో 151 స్థానాలు గెలిచినటువంటి జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి జగన్ వస్తే ఆ పార్టీ కూడా కొంత బలం పెరిగే అవకాశం ఉంది. అవసరం ఉంటుంది. రాజేష్
రాజేష్, నిజంగా వైసీపీ ఇండి కూటమి వైపు చూసే అవకాశం ఉందా? ధర్నా శిబిరం దగ్గరకు అందరూ కూడా ఇండి కూటమి నేతలు వచ్చారు. ఆ రోజు నుంచి కూడా ఈ చర్చ నడుస్తుంది. ఇప్పుడు యనమల రామకృష్ణ ఈ మాటలు చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేకపోవచ్చు. ఆ రోజు నుంచి ఇలాంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు యనమల రామకృష్ణుడు దానికి ఆజ్యం పోస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే విష్ణుకుమార్ రాజు జగన్కి అంత ధైర్యం ఉండకపోవచ్చు, ఇండి కూటమిలో చేరేంత సాహసం చేయకపోవచ్చు అంటూ విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. సో ఎలా చూడాలి? అంటే విష్ణుకుమార్ రాజులు ఆ పార్టీ స్టాండ్ని బట్టి మాట్లాడి ఉండవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ జగన్ ఇండియా కూటమికి సపోర్ట్ చేసి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తే కేసులు బయటికి తీస్తారని ఒక చర్చ గతంలో జరుగుతుంది. మోడీకి అందుకే ఆయన వ్యతిరేకంగా వెళ్ళట్లేదు అని ఒక చర్చ ప్రతిపక్షంలో, అంటే ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అందుకే మాట్లాడలేదు, అన్ని బిల్లులకి ఆయన మద్దతు తెలుపుతున్నారు, బీజేపీ ఏమడితే చేస్తున్నారని ఒక చర్చ అప్పటి నుంచి చేస్తుంది. ప్రతిపక్షాలకు ఉన్నటువంటి టీడీపీ, జనసేన కూడా అప్పుడు ఆ కామెంట్లు చేశాయి. మోడీని విమర్శిస్తే మళ్ళీ కేసులు బయటకు తీస్తారని ఒక కామెంట్ అప్పటి నుంచి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని వీళ్ళంతా కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమిలోకి వెళితే అది కొంత ఎన్డీఏకి యాంటీగా పనిచేసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సాహసం జగన్ చేసే అవకాశం లేదనేది విష్ణుకుమార్ చేసిన మాటలోని అర్థం. కాబట్టి ఆ సాహసం చేయరు, ఆ ధైర్యం కూడా లేదనేది ఉండదు అనుకుంటున్నానని ఆయన కామెంట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ వైపు వెళ్లే అవకాశం లేదు, ఇండియా కూటమి వైపు అడుగులు పడే అవకాశం ఉంది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. కాబట్టి కానీ అసలు వైసీపీలో ఏం చర్చ జరుగుతుంది? ఆ రోజు అందరూ కూడా ఇండి కూటమి నేతలే రావడం, ఇండి కూటమి నేతలే ఆ రోజు అందరూ శిబిరం దగ్గరికి రావడం, దీనిపైన అసలు వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీలో ఇండియా కూటమి అనే అంశాన్ని పక్కన పెట్టి మేము మద్దతు అడిగిన పార్టీలు మాకు మద్దతు ఇచ్చాయి, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నమ్మి వాళ్ళు వచ్చారు, మాకు మద్దతు తెలిపారనే బాటను మాత్రం వైసీపీ నేతలు చెప్తున్నారు. మేము ప్రత్యేకంగా ఇండియా కూటమిని పిలవలేదు, అందరినీ పిలిచాం కాబట్టి వీళ్ళు మా పార్టీకి మద్దతు ఇచ్చారు, మేము చేస్తున్న జగన్ చేస్తున్న దీక్షలో నిజాయితీ ఉంది కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చారని. అంటే ఇండి కూటమి నేతలు జగన్ శిబిరానికి రావడం ద్వారా ఎన్డీఏ మా వైపు కొంత దూరం జరిగే అవకాశం ఉంటుంది, కొంత వ్యతిరేక భావంతో బీజేపీ ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుందా? లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా సాధించాము అనే చర్చ జరుగుతుందా? అంటే జగన్ కానీ వైసీపీ నేతలు కానీ వాళ్ళు సక్సెస్ అయ్యామనుకుంటున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్ లాంటి ఎంపీలు, శివసేన లాంటి వాళ్ళు అంతా వచ్చారు కాబట్టి, జాతీయ స్థాయిలో కొంత పార్టీల బలం ఉన్న పార్టీలు కాబట్టి వచ్చారు కాబట్టి కొంత సక్సెస్ అయ్యమని వాళ్ళు భావిస్తున్నారు. కాకపోతే అపాయింట్మెంట్లు, ప్రధాన అపాయింట్మెంట్ అమిత్ షా అపాయింట్మెంట్ దొరికి ఉండి వాళ్ళకి ఫిర్యాదు చేసినట్టు ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు సక్సెస్ అని చెప్పుకునేవాళ్ళు. కానీ అక్కడ అపాయింట్మెంట్ అవి దొరకలేదు కాబట్టి, వాళ్ళని కలవలేదు కాబట్టి ఒక 50% వరకు సక్సెస్ అయ్యమనే మాట వాళ్ళు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంకా ఢిల్లీ స్థాయిలో దీక్షలు చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత సంబంధించిన అంశంలో ఢిల్లీ స్థాయిలో ఎండగడతామని చెబుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా వీళ్ళ పార్టీ మద్దతు, అంటే ఇండియా కూటమిలోని పార్టీల మద్దతు కోరే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికిప్పుడైతే ఇండియా కూటమిలోకి వెళతామని ఎవరు కూడా బాహాటంగా బహిరంగంగా వైసీపీ నేతలు ఎవరు చెప్పనప్పటికీ జరుగుతున్న పరిణామాలు ఆ సంకేతాలు అనేవి ఇస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో అంటే ఎన్నికలకి ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఎన్నికల ముందు ఏమన్నా ఈ స్టాండ్ జగన్ తీసుకుంటారు. అప్పటి వరకు ఇదే విధంగా బయట నుండి ఏమన్నా ఇండియా కూటమి నేతలతో కలిసి ఉంటారనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. మరి చూడాలి భవిష్యత్తులో ఎన్నికల ముందు ఏమన్నా జగన్ ఈ నిర్ణయం తీసుకుంటారా లేదనే చూడాల్సిన అవసరం అయితే ఉంది. రోహిత్. రైట్ రాజేష్, ఢిల్లీలో జగన్ ధర్నాపై మాజీ మంత్రి యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో యనమల రామకృష్ణుడు మాట్లాడారు. ఇండి కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ యనమల మాట్లాడారు. జగన్కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలి, ఇండి కూటమికి పార్టీలు కావాలి, అందుకే ఒకరికొకరు దగ్గరయ్యే పరిణామాలు జరుగుతున్నాయి అంటూ యనమల మాట్లాడారు. ధర్నాకు ఇండి కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతం అంటూ యనమల మాట్లాడారు. ఇండి కూటమిలో చేరడం జగన్కి అనివార్యమన్నారు. ఇన్నాళ్ళు బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారు అంటూ యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎన్డీఏలో మేము జనసేన ఉన్నాము, అందుకు ఎన్డీఏ కూటమికి జగన్ రాలేని పరిస్థితి ఉంటుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూటమి పార్టీగా జగన్ ఇండి కూటమిలో భాగస్వామిగా ఉండబోతున్నారు అంటూ యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండి కూటమిలో చేరేంత ధైర్యం జగన్కు ఉందా అంటూ ఇటు విష్ణుకుమార్ రాజు కూడా కౌంటర్గా మాట్లాడారు. అంత సాహసం చేస్తాడని అనుకోవడం లేదు అంటూ విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు అందరూ ఇండి కూటమి పార్టీల నుంచే వచ్చారు. అఖిలేష్ యాదవ్ వచ్చారు, ఉద్ధవ్ ఠాక్రే వచ్చారు, అలాగే టీఎంసీ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా జగన్ శిబిరం దగ్గరకు వచ్చి జగన్కు మద్దతు తెలపడంతో కొంత బీజేపీ వైపు నుంచి ప్రతికూల ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. అదే సమయంలో జగన్ ఇండి కూటమికి